హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను బ్లాక్ బీడ్స్ చైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా ఇలా చైన్స్ ఉంటాయి కదా, లాకెట్ అటాచ్ చేసుకున్నవి, అవి 2 తీసుకున్నాను. డబల్ లైన్ వస్తే బాగుంటుంది అని చెప్పి అలా చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నా. వీటికి బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది కదా, అది తీసేస్తున్నాను. లేదు మీ దగ్గర డబల్ది చైన్ అట్లాంటిది ఏమైనా ఉంటే మీరు అదే తీసేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా సపరేట్గా తీసుకొని ఇట్లా చేస్తున్నాను. ఈ చైన్స్కి వచ్చే రింగ్స్ ఉంటాయి కదా, కింద సైడ్ రింగ్స్ అయితే ఊరికనే ఒక 2 డేస్లోనే కలర్ పోతాయండి. పైన హుక్కి అటాచ్ చేసే రింగ్స్ ఉంటాయి కదా, అవి ఓకే, అది క్వాలిటీ బాగానే ఉంటుంది కాబట్టి నేను ఆ రింగ్స్ ఉంచేస్తున్నాను, తీసేయట్లేదు. ఇలా రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్కి ఇట్లాగా ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటే ఒక సైడు 2 చైన్స్ వచ్చేస్తాయి. లేదు క్వాలిటీ లేదు అనిపిస్తే మనం కట్టుతీగతో అల్లుకొని హుక్కి అటాచ్ చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ చైన్స్కి బాగానే ఉంది అని చెప్పి నేను అలానే ఉంచేస్తున్నాను. 1 సైడ్ 2 చైన్స్ వస్తాయి కదా, 1 సైడ్ రింగ్స్ వస్తుంది, ఇంకో సైడ్ హుక్ వస్తుంది. ఇప్పుడు ఆ జంప్ రింగ్కి ఇట్లాగా అటాచ్ చేసేసుకోవడమే. సేమ్ అలానే ఇంకొక చైన్ ఉంది కదా, దాన్ని ఇంకొక సైడు 2 వచ్చేలాగా కనెక్ట్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు చైన్స్ మనకి ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా, సింగిల్వి 30 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటాయి. ఇవి నార్మల్ బ్లాక్ బీడ్సేనండి. క్రిస్టల్ అయితే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ బీడ్స్ బాగా ఇష్టంగా కొంటున్నారు అందరూ. చాలా మోడల్స్ ఉన్నాయి కదా, చూసారు కదా. ఇంకొక సైడ్ హుక్ అటాచ్ చేశాను, ఒక సైడ్ రింగ్స్ అటాచ్ చేశాను. ఈ చైన్ అయితే 18 ఇంచెస్ ఉందండి. నేను ఎట్లనో కింద ఇంకా లాకెట్స్ అవి యాడ్ చేయాలి, ఇంకా పొడవు అవుతుందని చెప్పి కొంచెం చూసుకొని కట్ చేశాను. ఒక 4 to 5 బీడ్స్ దాకా కట్ చేశాను. అలా కట్ చేశాకనే మళ్ళీ లక్ష్మీ కాయిన్స్ అవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ ఎగ్జాక్ట్గా 18 ఇంచెస్ వస్తుంది. లేదు మీకు 16 ఇంచెస్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఒకటే సైడు 2 సమానంగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక లాస్ట్లో ఇట్లా వైర్ ఏమన్నా గుచ్చుకునేలా ఉంటే ఇట్లా తీసేసుకోండి, లేదంటే మనకి స్కిన్కి గుచ్చుకుంటుంది. ఈ వీడియో నచ్చితే ఇంకా ఏదైనా మోడల్స్ కావాలంటే కమెంట్ చేయండి. నేను మ్యాక్సిమం బ్లాక్ బీడ్స్ చేయాలి అని అనుకుంటున్నాను. వేరే మోడల్స్ ఎప్పటి నుంచో ఒక బ్లాక్ బీడ్ చేయాలి అని చెప్పి నా ఫోన్లో చాలా రోజుల నుంచి ఉంది, ఫోటో తీసి పెట్టుకున్నాను. ఖచ్చితంగా మ్యాక్సిమం రేపు ఆర్ ఎల్లుండి పెట్టడానికి ట్రై చేస్తాను. నేను లక్ష్మీ పెండెంట్ మిడిల్లో పెట్టాలని చెప్పి ఇలా తీసుకున్నాను. సైడ్స్కి గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి ప్లస్ ఆ బీడ్స్ పక్కన నక్షి బాల్స్ రావాలని చెప్పి అలా పెట్టుకున్నాను. ఇది సన్నగా చేయాలి కాబట్టి మీ దగ్గర రౌండ్ నోస్ పీలర్ ఉంటే తీసుకోండి. నా దగ్గర ఉంది బట్ కనిపించలేదు ఆ టైంలో, చాలా వెతికాను. నేను ఎట్లనో నీడిల్తో చేస్తాను కాబట్టి ఇంక నీడిల్తోనే చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్ అయితే నీడిల్ లేకపోతే టూత్ పిక్ అయినా పర్లేదండి. ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకునే రౌండ్ వస్తుంది కదా, ఆ రౌండ్లోకి ఆ 2 బ్లాక్ బీడ్స్ చైన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్లాట్ నోస్ పిల్లర్ అండి. లెఫ్ట్ హ్యాండ్లో ఉంది, రైట్ హ్యాండ్ రెండు ఒకటే, కాకపోతే సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. చిన్నది తీసుకొని చూపిస్తున్నాను కదా, అలా ఒక 2 రౌండ్స్ చుట్టుకుంటే సరిపోతుందండి. ఇట్లా 2 రౌండ్స్ చుట్టుకున్నాక ఎక్సెస్ పార్ట్ ఏమైనా ఉంటే ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఖచ్చితంగా ఫ్లాట్ నోస్ పిల్లర్తో ప్రెస్ చేసుకోండి, లేకపోతే గుచ్చుకుంటుంది మనకి. ఇప్పుడు నక్షి బాల్ ఎక్కించుకోవాలి. నేను నక్షి బాల్ సైడ్కి ఇట్లాగా కొంచెం రెడ్ షేడ్ ఉందండి, ఇది 2mmది క్రిస్టల్ బీడు, అది ఎక్కించుకున్నాను. ఎందుకు చాలా మంచిగా అనిపించింది అది వేసినాక. ఎందుకంటే లక్ష్మీ పెండెంట్లో ఉంది కదా ఆ కలరు, అందుకని చెప్పి ఇలా యాడ్ చేశాను. ఇలా 2 సైడ్స్ ఆ బీడ్ని ఎక్కించుకొని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. నీడిల్ని ఇట్లా గట్టిగా ఎగ్జాక్ట్గా దాని దగ్గరికి పెట్టండి, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వద్దు. ఎగ్జాక్ట్గా 2 రౌండ్స్ చుట్టండి సరిపోతుంది. లేదు మాకు ఇది కొంచెం కష్టంగా ఉంది అంటే ఫ్లాట్ నోస్ పిల్లర్స్తో చేయండి, సేమ్ ఇలానే వస్తుంది, కాకపోతే కొంచెం రౌండ్ పెద్దగా వస్తుంది, అయినా ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ బీడ్ ఉంటుంది కదా, అదే ఎక్కించుకోవాలి దీని పక్కన. దీనికి కూడా అండి ఇలా కట్ చేసుకున్నాక ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. ఇది చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇంకా బ్లాక్ బీడ్స్ ఇలా అటాచ్ చేసినా సింపుల్గా చాలా బాగుంటుంది. షిబాల్ ఒక్కటి పెడితే ఇంత లుక్ వచ్చేది కాదేమో అనిపించింది, పక్కన చిన్న బీడ్స్ యాడ్ చేస్తేనే చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం ఎలా చేసామో అలానే మళ్ళీ కట్టుతీగ తీసుకొని ఇట్లాగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రౌండ్ ఉంటుంది చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఆ రౌండ్లోకి ఇట్లా ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఆ రౌండ్ని ఇట్లా ఫ్లాట్ నోస్ పిల్లర్తో పట్టుకొని ఇట్లా ఒక 2 రౌండ్స్ మళ్ళీ చుట్టుకోవాలి. మనం చేతితో ప్రెజర్ అప్లై చేయలేమంటే ఇంకో ఫ్లాట్ నోస్ పిల్లర్తో ఇట్లా ఒక 2 రౌండ్స్ చుట్టుకోండి.
లేదు మా దగ్గర 2 ఫ్లాగ్ నోస్ పిల్లర్స్ లేవంటే ఈ వైర్‌నే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని చేత్తోనే చుట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా కట్ చేసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. చాలామంది కట్టుతీగ ఎట్లా యూజ్ చేయాలంటే ఏ సైజ్ యూజ్ చేయాలో అలా అడుగుతున్నారండి. ఇప్పుడు నేను చేసిన దానికి 2.6 అయినా బాగానే ఉంటుంది, 2.8 అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రెజెంట్ చూపిస్తున్నాను కదా, అది 2.8 అండి. ఇంకొక సైడ్ 2.6 యూజ్ చేశాను. ఓన్లీ మీకు చెప్పడానికి చాలామంది అడుగుతున్నారని చెప్పి చేశాను. మ్యాక్సిమం కొంచెం పెండెంట్స్ వెయిట్ ఉంటాయి, లేదు అంటే కొంచెం స్టిఫ్గా ఉండాలి అంటే 2.6 యూజ్ చేయండి. వెయిట్ ఉండవు, స్మాల్స్ మీడ్స్ అలా అనుకుంటే 2.8 యూజ్ చేయండి. 2.8 అనేది సన్నగా ఉంటుంది, 2.6 కొంచెం లావుగా ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రీన్ బీడ్ కూడా సేమ్ అండి, ఇందాక ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో. మ్యాక్సిమం అన్నీ చెప్పడానికే ట్రై చేస్తున్నా అండి. ఏమన్నా మీకు అర్థం కాలేదు అంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నువ్వు నెక్స్ట్ వీడియోలో గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. లాస్ట్ వీడియోలో చెప్పానండి, ఈరోజు అస్సలు పాసిబుల్ అవ్వలేదు. ఈ వీడియో ఈరోజు మార్నింగే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వేరే ఆర్డర్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. రేపు సాటర్డే కదండి, మ్యాక్సిమం రేపు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ ఖచ్చితంగా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను. చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. కాకపోతే ఓన్లీ 4 మెంబర్స్కే ఇద్దాం అనుకుంటున్నాను. మీరైతే ఫీల్ అవ్వద్దండి, ఒకవేళ మీ నేమ్ రాకపోయినా నెక్స్ట్ మంత్లో కన్ఫామ్గా వస్తుంది, చెప్తున్నాను ముందే, ఎందుకంటే డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి. ఇది జస్ట్ నా హ్యాపీనెస్ కోసమే అండి, మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏదన్నా మీకు ఇవ్వాలి అని చెప్పి అలా గివ్ అవే పెట్టాను. చాలామంది ప్రాసెస్ అడుగుతున్నారండి. ప్రాసెస్ ఏం లేదండి, నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అని కూడా అడగలేదు ఎప్పుడు. అంటే గివ్ అవే విన్నర్స్ లిస్ట్లో జస్ట్ ఏంటంటే మీరు లైక్ చేసి కమెంట్ పెడితే నేను అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పి జస్ట్ లైక్ ప్లస్ కమెంట్ పెట్టండి అని మాత్రమే చెప్తున్నాను. నార్మల్గా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను కానీ గివ్ అవే కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అని మాత్రం చెప్పను. ఏంటంటే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎప్పుడన్నా లోగా ఫీల్ అయినా కానీ నిజంగా అండి ఏదన్నా కమెంట్స్ చూసినా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పుడు గ్రీన్ బీడ్ అయిపోయినాక లక్ష్మీ పెండెంట్ వేసాను కదా, ఇలా పెండెంట్స్ యూస్ చేసేటప్పుడు పక్కన ఏదో ఒక బీడ్ వేయాలండి, లేకపోతే మనం తీగ చుట్టుకున్న మంచిగా అనిపించదు. మీ దగ్గర బ్లాక్ బీడ్స్ ఉంటే అవి వేయచ్చు. నేనైతే 2mm గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా అవి వేసాను. ఇంకా సేమ్ ప్రాసెస్ అండి, మన స్టార్టింగ్ ఎలా చూపించానో అలానే సేమ్ ప్రాసెస్ మిగిలింది. ఇప్పుడు సెకండ్ సైడ్ ఇప్పటిదాకా నేను 2.8 యూజ్ చేశానండి, ఇది 2.6 వైరు. సేమ్ అండి, ప్రతి దానికి సేమ్ ప్రాసెస్. క్రాస్గా ఫస్ట్ అనుకోవాలి వైర్ని. ఇప్పుడు ఆ రౌండ్ ఉంటుంది కదా దాన్ని పట్టుకొని ఎగ్జాక్ట్గా 2 రౌండ్స్ అండి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకోండి. ఆ రౌండ్స్ కూడా పక్క పక్కనే రావాలండి, ఒకదాని మీద ఒకటి వచ్చినా కానీ బాగుండదు చూడడానికి. కాకపోతే రౌండ్ చిన్నగా ఉండాలండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. కొంచెం పెద్ద బిట్స్కి కొంచెం లావుగా ఉన్నా పర్లేదు, కానీ ఇట్లాగా సింపుల్గా చిన్న చిన్న చేంజ్ చేసేటప్పుడు రౌండ్ ఎంత చిన్నగా వస్తే అంత బాగుంటుంది. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ నార్మల్ వైర్స్ ఉంటాయి కదండి, వాటితో నార్మల్ ఏదైనా బీడ్స్ తీసుకొని ట్రై చేయండి. మీకు అవి మంచిగా వస్తున్నాయి అన్నప్పుడే ఇట్లా కట్టుతీగ తీసుకొని మేక్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని. నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఒక 2 రౌండ్స్ చుట్టుకోవాలి. ఎగ్జాక్ట్ ఇలా ఏం లేదండి, మీ దగ్గర ఏ బీడ్స్ ఉంటే వాటితో పెండెంట్స్ కూడా వేరేవి మార్చుకొని చేసుకోవచ్చు. చాలామందికి తెలుసు కదా నేను మెటీరియల్ కూడా సేల్ చేస్తానని. నాది ఇంకొక ఛానల్ ఉందండి, ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రేపటి నుంచి మెటీరియల్ది క్లియరెన్స్ సేల్ ఉంటుందండి. రేపు ఆర్ ఎల్లుండి ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో పెడతాను. మీకు ఏదైనా బల్క్లో కావాలి అంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ప్రైజెస్ మ్యాక్సిమం రీజనబుల్గానే ఉంటాయి అందులో. నార్మల్గా 10 గ్రామ్స్ అయితే కార్ట్లో క్యాటలాగ్ ఉంటుందండి, అందులో బుక్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా బల్క్లో అలా తీసుకోవాలి అంటే వీడియో అయితే మిస్ అవ్వద్దు. కొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్గా ఉండే వీడియోసే నేను పోస్ట్ చేస్తానండి, మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీకు యూజ్ అయింది అంటేనే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి, లేదు మేము లైక్ చేయలేమంటే ఒక కమెంట్ అయినా చేయండి, ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది కదా. ఇది ప్రాసెస్ సేమ్ కాబట్టి నేను ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఫస్ట్ చేశాను కదా మళ్ళీ సేమ్ ప్రాసెస్ కదా పదే పదే చెప్పిన బోర్ కొడుతుందని చెప్పి నార్మల్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసిందండి. ఇప్పుడు కూడా అంతే, ఇట్లా రౌండ్గా తీసుకున్నాక ఆ రౌండ్లోకి బ్లాక్ బీడ్స్ చైన్స్ ఉన్నాయి కదా 2 ఎక్కించుకోవాలి.
ఇలా ఎక్కించుకున్నాక సేమ్ అండి ఆ రౌండ్ ఉంటుంది కదా, అక్కడ ఫ్లాట్ నోస్ పిల్లర్తో పట్టుకొని ఇంకొక 2 రౌండ్స్ చుట్టుకోవడమే. లేదు అన్న నార్మల్గా అయినా చుట్టొచ్చండి, లాస్ట్ కదా. ఇది ఫ్లాట్ నోస్ పిల్లర్ అండి, సన్నగా ఉంటుంది. ఇది అయితేనే బాగుంటుంది కట్టు తీగతో ఇలా చుట్టుకోవడానికి. మ్యాక్సిమం 2 రౌండ్స్ సరిపోతాయండి. 2/8 సైజ్ అయితే 3 రౌండ్స్ చుట్టుకోవచ్చు. కాకపోతే 2/6 కొంచెం మందంగా ఉంటుంది కదా, 2 రౌండ్స్ సరిపోతాయి. అంతేనండి, బ్లాక్ బీడ్స్ చైన్ ఫినిష్ అయినట్టే. రేపైతే ఇంకొక బ్లాక్ బీడ్స్ చైన్ చూపిస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా అకౌంట్ లింక్ కూడా కింద ఇస్తానండి. అక్కడ కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.